వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకుపోతున్న టాపిక్ ఏంటంటే అంబటి ఇరుక్కున్నాడా ఇరికించాడా అని చెప్పేసి నేను ఒక టైటిల్ పెడతాం జరిగింది ఈ రోజున. ఆ అంశం గురించి ఇక్కడ మనం డిస్కస్ చేద్దాం. ఇక్కడ చూసినట్లయితే అంబటి రాంబాబు ఎపిసోడ్ వైఎస్ఆర్సీపీలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక ప్రకంపన సృష్టించింది. ఏదైతే దానికి బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది కూడా మనం సపరేట్గా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఆయన ఏదైతే లడ్డు వివాదాన్ని టీడీపీ చాలా క్రూషియల్గా దీన్ని టార్గెట్ చేసే ప్రయత్నం చేసింది. మహాపాపం పేరుతోని వాళ్ళు ఫ్లెక్సీలు కూడా వేశారు. సిట్ చార్జ్షీట్ దాఖలు చేసిన తర్వాత మహాపాపంకి సంబంధించి ప్రక్షాళన జరగాల్సిందే, నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఊచలు లెక్కబెట్టాల్సిందే అని చెప్పేసి ఫ్లెక్సీలు వేయడం జరిగింది. ఇది ఎందుకంటే ఫ్లెక్సీలు వేయడం అనేది మామూలుగా మనం ప్రెస్ మీట్ పెట్టి చెప్తేనో లేకపోతే సోషల్ మీడియా వైరల్ చేస్తే ఆ సెక్షన్లో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. అదే ఫ్లెక్సీలు పెట్టాం అనుకోండి, ఇప్పుడు ఊళ్ళో పొలాలకు వెళ్ళే వాళ్ళు, పొలం పనులు చేసుకోవాలి వాళ్ళు, కూలీలు, వాళ్ళందరికీ ఇవి చూసే టైం ఉండదు. వాళ్ళు ఇంటికెళ్ళే టైంలోనే ఎక్కడో టైంలో ఆ ఫ్లెక్సీలు ఉంటే చాలామంది నిలబడుకొని చూస్తూ ఉంటారు. అదొక చర్చ జరుగుతుంది ఆ ఏరియాలో. సో ఫ్లెక్సీలు పెడతాం అనేది మంచి ఆలోచన టీడీపీ వైపు నుంచి చూస్తే. అయితే అది వైఎస్ఆర్సీపీని ట్రిగ్గర్ చేసింది. ఈ క్రమంలోనే వైఎస్ఆర్సీపీ కూడా ఏదైతే పరిహార యాత్రలు అనే పేరుతో పిలుపునివ్వడం, దానికి నిరసన తెలిపే క్రమంలో అంబటి రాంబాబు టీడీపీ శ్రేణుల్ని చాలా కటువుగా మాట్లాడే ప్రయత్నం చేయటం, వాళ్ళు అడ్డుకున్నారు ఆయన్ని. ఈ క్రమంలోనే మాట పెరిగి ఆ ఎమోషన్లో ఆయన ఒక చాలా ఎమోషన్ కూడా అనలేము, ఎందుకంటే ఒక సీనియర్ నేత ఆయన. గతంలో ఎప్పుడు కూడా వర్ష పదజాలంటే బూతులు మాట్లాడిన హిస్టరీ లేదు అంబటి రాంబాబుకి. ఎటకారంగా మాట్లాడతారు, ఎప్పుడు ఏదో కాంట్రవర్సీలో ఉంటారు కానీ వ్యక్తిగతంగా. బట్ అలాంటి అంబటి రాంబాబు చాలా రెచ్చిపోయి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని టార్గెట్ చేస్తూ మాట్లాడారు. మాట్లాడిన తర్వాత టీడీపీ శ్రేణులు కూడా అంతే స్థాయిలో రెచ్చిపోయినాయి, వాళ్ళకు కూడా బీపీలు పెరిగినాయి. సో ఆ స్థాయిలో అంబటి రాంబాబుని వాళ్ళు టార్గెట్ చేసే ప్రయత్నం, వాళ్ళ ఇల్లు ధ్వంసం చేశారు, వాళ్ళ ఇల్లుకి నిప్పెట్టే ప్రయత్నం జరిగింది. అంతేకాదు ఆయన ఏదైతే వెహికల్స్ మీద కూడా వాటిని కూడా పగలగొట్టే ప్రయత్నం చేశారు. ఆఖటికి అంబటి రాంబాబు ఆ రియాక్షన్ చూసిన తర్వాత, ఆ వైల్డ్ రియాక్షన్ ఆయన కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. ఒక వంశీని అరెస్ట్ చేశారు కదా, అదేవిధంగా ఒక కొడాల నానిని కేసులు పెట్టి వదిలేశారు కదా, ఇలాంటి వాళ్ళకి వంశీ అరెస్ట్ చేసినా కూడా బయటకు వదిలేశారు కదా, ఇలాంటి వాళ్ళకి ఏమీ కాలేదు కాబట్టి తాను కూడా గుంటూరు వెస్ట్ లాంటి చోట ఒక హీరో వర్షిప్ వస్తుంది అనుకోని ఉండొచ్చు, తాను కూడా ఏదో కాంట్రవర్సీలో ఇరుక్కుంటే ఇంకొంత ఎక్స్పోజర్ పెరుగుతుంది అనుకోని ఉండొచ్చు. సో ఆయన ఫ్లోలో మాట్లాడాలని అయితే నేను అనుకోను. ఎప్పుడు కూడా ఎమోషన్స్ మన కంట్రోల్లోనే ఉండాలి. అంత ఫ్లోలో మాట్లాడితే మహా అయితే ఇంకేదైనా మాట్లాడాలి విమర్శలు, అంతేగాని బూతులు మాట్లాడడం, అది కూడా ముఖ్యమంత్రిని ఆయన తల్లిదండ్రులను కూడా బూతులు మాట్లాడే ప్రయత్నం చేయడం ఎవరు కూడా హర్షించరు అది. సో టీడీపీ క్యాడర్ కూడా అందుకే అంత వైల్డ్ రియాక్షన్ వచ్చింది. దాన్ని మొత్తానికి చూసినట్లయితే అంబటి రాంబాబుని ఎంత వైల్డ్ రియాక్షన్ అంటే, అంబటి రాంబాబుని అరెస్ట్ చేయాలి అంటే పోలీసులు ఆయనకి ఒక రెస్క్యూ ఇచ్చి మరి, మనం చూస్తే ప్రొటెక్షన్ ఇచ్చి మరి, ఆయన షీల్డ్ ఇచ్చి మరి పోలీస్ వ్యాన్లో ఎక్కించిన పరిస్థితి ఉండింది. బాహుబలి సినిమాలో ప్రభాస్ని కనుక వాళ్ళు రెస్క్యూ, ఆయన అనుచరులు రెస్క్యూ చేసినట్టు. అలా ఆ స్థాయిలో ఈరోజు అంబటి రాంబాబు ఎపిసోడ్, ఆయన అరెస్ట్ అయిన తర్వాత ఆయనకి కోర్టు కూడా రిమాండ్ వేసింది. ఈరోజు ఆయన తరపున ఆయన ఫ్యామిలీ, ఆయన కూతుర్లు కూడా వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. దీన్ని కాపు సామాజిక వర్గ కోటాలో వేసే ప్రయత్నం కూడా జరుగుతోంది. ఇన్ని రోజులు వైఎస్ఆర్సీపీకి ఏదైతే పనికిరాని కాపు సామాజిక వర్గం, ఇన్ని రోజులు అంబటి రాంబాబు కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అని గుర్తించుకోండి జగన్మోహన్ రెడ్డి కూడా, ఈరోజు కాపు సామాజిక వర్గానికి అన్యాయం జరుగుతోంది. కాపు సామాజిక వర్గంలో అంబటి రాంబాబు ఒక టైగరు, అలాంటి వాడిని తీసుకెళ్ళి లోపల పెట్టే ప్రయత్నం చేశారు అని చెప్పి గగ్గోలు పెడతా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి. అయితే ఇక్కడే అంబటి రాంబాబు టోటల్గా అంబటి రాంబాబు ఎపిసోడు ఈరోజు వైఎస్ఆర్సీపీకి ప్లస్ అయిందా మైనస్ అయిందా అని, అంబటి రాంబాబు ఇరికించారా వైసీపీని, ఆయనే ఇరుక్కున్నారా అని చెప్పేసి నేను టైటిల్ పెడతాం జరిగింది. అంబటి రాంబాబు ఇరుక్కున్నాడు, తనకు తాను ఇరుక్కోవడమే కాదు ఈరోజు వైఎస్ఆర్సీపీని కూడా ఆయన ఇరికించే ప్రయత్నం చేశారు. ఇక్కడ అంబటి రాంబాబు ఎందుకు ఇరుక్కున్నాను అన్నానంటే, ఒక సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉంది ఆయనకి. 89లో ఎమ్మెల్యే అయ్యారు రేపల్లి నుంచి. ఆ తర్వాత వైఎస్ చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డితోని తన అసోసియేషన్ కొనసాగిస్తూ వచ్చారు. ఆ పార్టీలో ఆల్మోస్ట్ 2000 జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత పార్టీ పెట్టిన క్రమంలో 2011 ఆ సమయంలోనే అంబటి రాంబాబు ఆ పార్టీలోకి వచ్చారు. ఆల్మోస్ట్ అప్పటి నుంచి ఆ పార్టీలో అవమానాలు జరిగినా, ఆ పార్టీలో తను టికెట్ కోసం ఎన్నోసార్లు కాళ్ళ వేళ్ళ పడాల్సిన పరిస్థితి వచ్చినా, ఎన్నోసార్లు తన పాతివ్రత్యాన్ని నిరూపించుకోవాల్సిన సిచ్యువేషన్ ఎదురైనా ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డిని ఆయన డినై చేయలేదు. జగన్మోహన్ రెడ్డి ఏది చెప్తే అది చేసుకుంటానే వచ్చారు. ఒక కరుడుగట్టిన జగన్మోహన్ రెడ్డికి అత్యంత కరుడుగట్టిన అభిమానిగా, ఒక ఫ్యామిలీకి ఒక లాయల్టీ ఉన్న వ్యక్తిగా అంబటి రాంబాబు కంటిన్యూ అవుతూ వచ్చారు ఆ పార్టీ తరపు నుంచి. అవసరమైన సమయంలో ఆ పార్టీకి అంతే ఆయన ఉపయోగపడ్డారు కూడా తన వాయిస్ ద్వారా. సో అలాంటి వ్యక్తికి జగన్మోహన్ రెడ్డి ఎన్నో అవమానాలు చేశారు. నేను నిన్న మొన్న ఒక వీడియోలో కూడా చెప్పాను ఏమేం చేశారు అనేది. సో అలాంటి అంబటి రాంబాబు వ్యక్తిగతంగా ఆయన మీద మహిళలకు సంబంధించిన అంశాల్లో విమర్శలు వచ్చాయి కొన్ని సందర్భాల్లో, ఆడియోస్ కూడా బయటకు వచ్చాయి. ఈవెన్ ఆయన మంత్రిగా ఉన్నప్పుడు కూడా పోలవరం గురించి నాకు అసలు సబ్జెక్టే తెలియదు అంటూ ట్రోలింగ్ గురైన సందర్భాలు కూడా ఉన్నాయి.
అలా ఉంది కానీ ఎప్పుడు ఆయన బూతులు మాట్లాడు ఒక హౌస్లో కానీ అసెంబ్లీలో కానీ బయట కానీ బూతులు మాట్లాడి వార్తలోకి ఎక్కిన సందర్భం అయితే లేదు. బట్ వెటకారాలు ఎప్పుడు మాట్లాడుతూ ఉంటారు. పవన్ కళ్యాణ్ టార్గెట్ చేసేటప్పుడు కూడా ఎప్పుడు కూడా ఆయన బూతులు మాట్లాడలేదు. అలాంటి అంబటి రాంబాబు అంత దారుణంగా ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తిని టార్గెట్ చేయడం ద్వారా ఈరోజు ఆయన ఏం ఆశించారో నాకైతే తెలియదు కానీ చాలా బదనామైంది అంబటి రాంబాబు క్యారెక్టర్. ఆయన గతంలో ఆయనకు సంబంధించిన వీడియోలు ఆడియోలు బయటకు వస్తే ఎంత రచ్చ జరిగిందో అంతకంటే ఎక్కువ రచ్చ జరిగింది ఈ రోజున. అంబటి రాంబాబు ఒక సీనియర్ రాజకీయ నాయకుడు అయ్యిండి ఇలాంటి వ్యక్తిత్వం అంబటి రాంబాబుది. ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని ఇలాగ మాట్లాడతారా అని చెప్పి ఆయన తిట్టని వాళ్ళు లేరు. ఈరోజు ఇంకొకటి ఏంటంటే ఆయన మర్చిపోయిన విషయం, ఆయన జైలుకి వెళ్ళి ఉండొచ్చు, ఇప్పుడు రేపు మాపో బయటకు వస్తారు ఆయన బెయిల్ మీదో ఏమో, అయితే కేసు కూడా మాఫీ అవ్వచ్చు. కానీ ఆయన అన్న మాటలు లైఫ్ లాంగ్ గుర్తుంటాయి టీడీపీ క్యాడర్కు. ఎందుకు గుర్తుంటాయి? ఒక కొడాలి నాని ఉన్నారు, ఇంతమంది నేతలు ఉన్నారు ఆ పార్టీలో, ఒక కొడాలి నాని, ఒక వంశీ, ఒక రోజా లాంటి వాళ్ళు మాత్రమే ఎందుకు గుర్తుంటారు? వాళ్ళ పేరెత్తితేనే టీడీపీ క్యాడర్ కానీ చంద్రబాబు నాయుడు అమ్మానులు కానీ మండిపడుతూ ఉంటారు. ఎందుకని? వాళ్ళు వాడిన భాష అలాంటిది. పశువుల్ని మనల్ని వేరు చేసేది ఏంటి? ఆటవిక ప్రవృత్తి నుంచి మనల్ని వేరు చేసేది దేవుడు మానవ జాతికి ఇచ్చిన ఒక అద్భుతం వరం ఏంటంటే మాట. అదేవిధంగా మన భాష. దాన్నే నువ్వు కంపు పట్టించే విధంగా, దాన్నే గబ్బు పట్టించే విధంగా ఎక్కడ ఎంత పద్ధతిగా వాడాలి, ఎంత పొదుపుగా వాడాలని దాన్ని బట్టే ఉంటుంది మన క్యారెక్టర్ కూడా, మన గుణగణాలు కూడా. అలాంటి దాన్నే నువ్వు భ్రష్టు పట్టించే ప్రయత్నం చేస్తే అది చాలా సీరియస్గా ఎఫెక్ట్ అయింది. అదే అంబటి రాంబాబు లేకపోతే టీడీపీ క్యాడర్ కలబడో కొట్టుకుంటేనో 2 రోజుల్లో మర్చిపోయాళ్ళు, కేసులు పడేయేమో. కానీ ఆయన వాడిన భాష ఎప్పటికీ గుర్తుండే ఉంటుంది ఎవరికైనా సరే. ఒకవేళ ఆయన జైలు నుంచి బయటకు వచ్చిన, శిక్ష పడి బయటకు వచ్చిన పునీతుడు కాలేడు. ఆ భాష అంత అసహ్యకరంగా ఉంది ఆయన వాడిన భాష. సో అలా తన క్యారెక్టర్ని తాను అసాసినేషన్ చేసే ప్రయత్నం చేసుకున్నారు ఆయన. ఈరోజు ఈ ఏజ్లో ఆయన అన్ని ఆరోగ్య సమస్యలతో అటు ఫ్యామిలీని కూడా ఇబ్బంది పడే విధంగా ఆయన జైల్లో ఉండటం అవసరమా? సో అలా చూసుకున్నా ఆయనకి ఏదో సింపతి వచ్చిందని మనం ఎక్స్పెక్ట్ చేయలేం. ఈ యాంగిల్లో మాట్లాడితే సింపతి ఎవరికి రాదు కూడా. మొన్నే ప్రూవ్ అయింది మనకి ఏ స్థాయిలో వాళ్ళంతా ఓడిపోయారు అలా మాట్లాడిన వాళ్ళు అనేసి. సో అంబటి రాంబాబుకి ఆల్మోస్ట్ ఇక బయటకు వచ్చినా కూడా పొలిటికల్ కెరీర్ క్లోజే అని చెప్పొచ్చు. నాకు తెలిసి అంబటి రాంబాబు బయటకు వచ్చిందాక జగన్మోహన్ రెడ్డి కూడా గుంటూరు వెస్ట్లో అంత గ్రౌండ్ ఖాళీగా ఉంచరు. ఆయన ఎవరో ఒకరిని లోపల ప్లాన్ చేసే ప్రయత్నం చేస్తారు. లైక్ అంబటి రాంబాబు కూతురి అందుకోసం పోటీ పడుతున్నట్టుంది, ఆ మౌనికనే పోటీ పడుతున్నట్టున్నారు ఆ స్థానం కోసం. సో మొత్తానికి చూస్తే అలా తాను ఇరికించే ప్రయత్నం చేసుకున్నాడు. అదేవిధంగా పార్టీని కూడా ఇరికించారు అంబటి రాంబాబు. ఎలా ఇరికించారు? ఈ రోజున అంబటి రాంబాబు ఇష్యూని అందరితో జగన్మోహన్ రెడ్డి వదిలేసి ఉంటే చాలా హుందాగా ఉండుండేది. అంబటి రాంబాబు మాట్లాడిన మాటలకు ఆయన మళ్ళీ సారీ చెప్పారు కొంత. సో ఆయన రిగ్రెట్ అయ్యారు కాబట్టి ప్రభుత్వం కూడా కొంచెం సోబర్నెస్తో వ్యవహరించాలి. బట్ అంబటి రాంబాబు మాట్లాడిన మాటలు తప్పే అని జగన్మోహన్ రెడ్డి ఖండించుంటే జగన్మోహన్ రెడ్డి క్రెడిబిలిటీ నిలబడి ఉండేది. కానీ అంబటి రాంబాబు ఎపిసోడ్ను ఈ రోజున మొత్తం ఒక వీరోచిత పోరాటంగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు జగన్మోహన్ రెడ్డి. ఆయన కూడా ఆల్మోస్ట్ అరగంటలో తాడేపల్లి నుంచి గుంటూరుకు రావాల్సిన జగన్మోహన్ రెడ్డి పరామర్శ పేరుతోని, ఓదార్పు పేరుతోని ఆల్మోస్ట్ 6-7 గంటలు నడిపించారు హడావుడి. రోడ్లన్నీ అష్ట దిగ్బంధం చేస్తూ, ట్రాఫిక్ని గందరగోళం చేస్తూ, లాండ్ ఆర్డర్ని బ్రేక్ చేస్తూ, ఇన్ని రకాలుగా జగన్మోహన్ రెడ్డి తన యాత్ర కొనసాగించారు అంబటి రాంబాబు ఫ్యామిలీని కలవడానికి. కలిసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాటలు నాకు ఇక్కడ ముఖ్యమంత్రిగా చేశారు జగన్మోహన్ రెడ్డి. ఒక ముఖ్యమంత్రి సుదీర్ఘకాలం ఉంటా అన్నారు, కానీ 5 ఏళ్లకే పడిపోయింది. 5 ఏళ్లకే ఆయన పని అయిపోయింది. 5 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా చేశారు. ఇప్పుడు రెండోసారి ప్రతిపక్ష నేతగా ఉంటారు ఆయన. కానీ ఒక పార్టీకి అధినేత, ఒక ముఖ్యమంత్రికి బిడ్డ, ఒక ఎంపీగా కూడా పనిచేశారు. అలాంటి జగన్మోహన్ రెడ్డి మాటకు ముందు కులాల ఇష్యూని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు. ఈరోజు కాపు సామాజిక వర్గంలో అంబటి రాంబాబు టైగర్ అని చెప్తా ఉన్నారు. గతంలో ఈయన వంగవీటి రంగా బిడ్డ అయిన రాధాను అవమానించినప్పుడు వాళ్ళు గుర్తురాల. ఆయన రంగా అనే అతను టైగర్ అనే విషయం జగన్మోహన్ రెడ్డి గుర్తురాల. ముద్రగడ ఉద్యమాన్ని అడ్డం పెట్టుకుని తుని రైలు సంఘటనలు లాంటి వాటికి పాల్పడినప్పుడు ఈయన కాపు సామాజిక వర్గం గుర్తురాల. కాపు రిజర్వేషన్ల అంశం నా చేతిలో లేదు, కేంద్రం చేతిలో ఉందన్నప్పుడు ఈయన కాపు సామాజిక వర్గం గుర్తురాదు. ఆఖరికి రంగా విగ్రహాన్ని రాధా ఆవిష్కరించాలంటే జగన్మోహన్ రెడ్డి పర్మిషన్ తీసుకొని వెళ్లాల్సిన పరిస్థితి. ఈయన ఇప్పుడు మళ్ళీ తనకు అవసరం ఉంది కాబట్టి కాపు సామాజిక వర్గాన్ని ఏదో ఒక రకంగా రెచ్చగొట్టే ప్రయత్నం చేయడం. పవన్ కళ్యాణ్ కారణంగా కాపు సామాజిక వర్గంలో తాను పలుచనయ్యాను కాబట్టి మళ్ళీ వాళ్ళందరినీ కూడా తన దగ్గరికి తీసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి ఇలాంటి డైలాగులతో. అది చాలా డ్యామేజ్ చేస్తుంది. ఈరోజు కాపు సామాజిక వర్గ నేతలు బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డిని తిడతా ఉన్నారు. ఆయనకు మద్దతు ఇచ్చిన అంబటి రాంబాబుని, ముద్రగడ లాంటి వాళ్ళందరినీ కూడా తిడతా ఉన్నారు. ఈరోజు కాపు సామాజిక వర్గ ప్రతినిధులు చాలా మంది ఇతర పార్టీలో ఉన్న వాళ్ళు కూడా ఆ పార్టీ నేతలే యాక్సెప్ట్ చేయట్లేదు జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన అంశాలను. ఇక ఇంకో రకంగా ఎక్కడ ఇరికించే ప్రయత్నం చేశారంటే ఈయన బయటకు వచ్చినప్పుడు ఈ విషయంలో మేము మళ్ళీ కోర్టుకు వెళ్ళే ప్రయత్నం చేస్తామని, మేము న్యాయపరంగా పోరాటం చేస్తా అంటే బాగుండేది, నేను లెక్కలు వడ్డీతో సహా చెల్లిస్తాను లోకేష్కి, చంద్రబాబు నాయుడుకి అని వార్నింగ్ చేసే ప్రయత్నం చేశారు. చాలా దారుణంగా వార్నింగ్ ఇచ్చే ప్రయత్నం చేశారు వాళ్లకు. అంతేకాదు ఎక్కడెక్కడో ఏ ఉన్న ఇష్యూలు మొత్తాన్ని మాట్లాడారు. ఈరోజు
ఎంతో మంది హిందువుల మనోభావాలు గాయపడుతున్నాయి, దెబ్బ పడుతున్నాయి అన్నా కూడా జగన్మోహన్ రెడ్డి అది అసలు కల్తీనే కాదని 10 సార్లు చెప్పే ప్రయత్నం చేశారు. ఫ్లెక్సీలు పెట్టిన వాళ్ళందరినీ కూడా చెడామడా తిట్టే ప్రయత్నం చేశారు. ఆ పార్టీలో కూడా అదే సామాజిక వర్గం చెందిన నేతలు హట్ అవుతా ఉన్నారు. కాపు సామాజిక వర్గం నుంచి ఈరోజు ఎంతోమంది ఏదైతే హిందూ మతాన్ని ఆచరించే వాళ్ళ పార్టీలో ఉన్నారో వాళ్ళంతా జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాటలు వాళ్ళకి డైజెస్ట్ కావట్లా. పరకామణి ఎపిసోడ్ చూస్తే అది ఇంత చిన్నదేని ఇంత చిన్న దొంగతనమేని అంటారు. నెయ్యిలో కల్తీ జరిగిందా, అది అసలు నెయ్యే కాదంటే అసలు ఎక్కడ జరిగింది కల్తీ అని మాట్లాడతారు. ఇవన్నీ ఎవరిని అవమానించడం? దేవదేవుడిని అవమానించడం కదా. తద్వారా తన పార్టీలో ఉన్న హిందూ నేతలను కూడా అవమానించే ప్రయత్నం జరుగుతూ ఉంది కదా. అసలు ఈ ఇష్యూలో జగన్మోహన్ రెడ్డి ఎంత సైలెంట్గా ఎంత మాట్లాడకుండా ఉండుంటే అంత వైబిలిటీగా ఇష్యూ ఉండుండేది. జగన్మోహన్ అప్పన్నని అరెస్ట్ చేసిన తర్వాత కూడా గతంలో అప్పన్నకి సుబ్బారెడ్డికి సంబంధం లేదంటాడు. సో ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి ఇష్యూని హైలైట్ చేస్తారో దానికి అంతే వైల్డ్ రియాక్షన్ వచ్చింది. ఈ రోజున కూటమి ప్రభుత్వాన్ని మరోసారి ఏకం చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి దక్కుతుంది. ఈరోజు అటు మాధవ్ దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు దాకా అందరూ కలిసి కట్టుగా ఈ అంశాన్ని ఖండించారు. జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేశారంటే మనం అర్థం చేసుకోవచ్చు ఎంత సీరియస్గా ప్రభుత్వం ఈ అంశాన్ని తీసుకుంది అనేది. సో అలా ఇక ఈ విషయంలో చాలా ఫర్మ్గా ఉండబోతున్నారు చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ. ఆ మెసేజ్ ఇచ్చే ప్రయత్నం చేశారు ఈరోజు క్లారిటీగా. సో ఆ మెసేజ్ ఈరోజు వైఎస్ఆర్సీపీని కూడా కలవర పెడతా ఉంది. అడు తిరిగి ఇటు తిరిగి ఈ వ్యవహారం జగన్మోహన్ రెడ్డి మెడకు చుట్టుకున్నా చుట్టుకోవచ్చు, పార్టీ మెడకు చుట్టుకున్నా చుట్టుకోవచ్చు. ఇంకా చాలా అంశాలు ఉన్నాయి ఈరోజు హైలైట్ చేయాల్సిన అంశాలు. కానీ జగన్మోహన్ రెడ్డి ఓవర్ యాక్షన్తో ఈరోజు లడ్డూ విషయంలో మాత్రం వైఎస్ఆర్సీపీ పూర్తిగా డిఫెన్స్లో పడతా ఉంది. ఈ ముగ్గురు అంత వైల్డ్గా 3 పార్టీలు రియాక్ట్ అయినాయి అంటేనే మనం అర్థం చేసుకోవచ్చు నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండబోతుంది అనేది. సో ఆ రకంగా అంబటి రాంబాబు ఈరోజు పార్టీని కూడా ఇరికించినట్టే అని మనం చెప్పుకోవచ్చు. ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు యూట్యూబ్ ఛానల్.